అరే 9 గంటలకే షూటింగ్ అని చెప్పినా కదా, ఇక్కడ కూర్చొని ఏం చెప్తానవరా? షూటింగ్ రాబోద్దు అయితేలే అన్న, నా మనసు మంచి లేదు. షూట్ కు రానంటే ఏమైందిరా అసలు నీకు? మనకు 37 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఎంత కష్టపడి షార్ట్ ఫిలిం తీస్తానమన్నా మనం. 37 lakhs సబ్స్క్రైబర్లు ఉన్నారు, ప్లస్ షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తాను. అయితే ఏంద్రా మరి ఎందుకన్నా మన షార్ట్ ఫిలిం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు? ఈ 30 లక్షల సబ్స్క్రైబర్స్ ఏం చెప్తారన్న అసలు? అయితే మన సబ్స్క్రైబర్లు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారా? వండరింగ్ మైండ్స్ లో మనమే వేస్తాం, వండరింగ్ మైండ్స్ లో మనమే వేస్తాం కాబట్టి ఒకటే ఛానల్ అనుకుంటారు. మరి ఎట్లా అన్నా, మనకి 2 ఛానల్ ఉన్నాయని తెలియాలిగా అన్న వాళ్ళకి. సో ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో షార్ట్స్ తీస్తాం, షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తున్నాం. ఆ ఛానల్ పేరే వండరింగ్ మైండ్ షో. ఇంకా మన షార్ట్ ఫిలిం ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నువ్వు మర్యాదగా చెప్పు, మా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నాకు తెలియదురా, నన్ను వదులురా. నీకు తెలియదు అన్నప్పుడు నువ్వు ఎందుకు పారిపోదామని చూస్తానవరా? నీకు తెలుసురా? నాకు తెలియదురా, నన్ను వదులురా. అరే అన్వేష్ గారు ఫోన్ చేస్తాను రా. నువ్వు ఫోన్ ఎత్తి లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడరా. రాజు, వచ్చేటప్పుడు నీకు నాకు సంగీతకు 3 బిర్యానీ ఉన్ను, 1 కూల్ డ్రింక్ తీసుకోనరా, వాటర్ బాటిల్ కూడా తీసుకోనరా. వాడంతా మంచిగా ఫోన్ లో చెప్తాడు. నువ్వు అడ్రస్ చెప్పరా, సంగీత ఎక్కడన్నదో చెప్తానే, వదిలేదురా. మళ్ళా తప్పించుకోవాలని పోయినా బిడ్డను నరుకుతారా నిన్ను? నీ చెల్లె కావాలిగా నీకు? ఆ బడి పక్కన ఉన్న ఇంట్లో ఉన్నారు, తీసుకొచ్చుకోపు. అక్కడ కనుక సంగీత లేదనుకో బిడ్డ, డైరెక్ట్ నీ పోలీస్ స్టేషన్ తీసుకోవతారా రే. అక్కనే ఉంటారు పోలీ. ఈ విషయం వెంటనే అన్వేషణ చెప్పాలి. ఏంటి డేంజర్ అని మెసేజ్ వచ్చింది? సంగీత, నాకు రాజుగారు డేంజర్ అని మెసేజ్ చేసిందంటే నేను ఇక్కడ ఉన్న విషయం మీ అన్న వాళ్ళకి తెలిసిపోయినట్టున్నది. సంగీత, ఇప్పటికైనా మారు, అర్థమైతుందా? మీ అన్న చూసినోడిని మంచిగా పెళ్లి చేసుకో, వాంతో మంచిగా ఉండు, అంతేగాని ఇట్లాంటి కథలు పడకు. నేను ఇక బయట తలపెట్టి వెళ్తా, మీ అన్న వాళ్ళు వచ్చినాక లోపలికి వస్తారు. ఎట్లయినా ఇప్పటికైనా సరే మీ అన్నను, మీ చెల్లెను, మీ ఫ్యామిలీని మంచిగా చూసుకో. రే ఇదేరా స్కూల్ పక్కకి ఇల్లు అంటే అదే ఇల్లేరా? అవును రమేష్, ఆ ఇల్లే కావచ్చు అన్వేష్ గాంధీ. సంగీత, ఆ అన్వేష్ గారు ఏడి? తను వెళ్ళిపోయింది సాగర్. సాగర్, ఇప్పుడు అన్వేషణ గురించి ఎందుకు? అరవింద్, సంగీతం ఫస్ట్ ఇంటికి తీసుకెళ్దా? అరే మహేష్, సాగర్ కూర్చోండి రా. ఏ లేదురా, ఇంటికి వెళ్తాం. కోసం కూర్చొని పోండి రా, ఏం కాదు. అట్లా కాదురా, అప్పుడంటే సాగరాడు తెలిసోదిలో సంగీతాన్ని కిడ్నాప్ చేసిండు. ఇప్పుడైతే మీ చెల్లెల్ని చేతిలో పెట్టినాం రా అరవింద్. అరే అరవింద్, సారీ రా. అప్పుడంటే మహేష్ గారి గురించి ఆలోచించి మీ చెల్లెని కిడ్నాప్ చేసిన. ఈ చెల్లె మీద నాకు ఎటువంటి కోపం లేదురా. చెల్లెనైతే జాగ్రత్తగా చూసుకోరా అరవింద్. ఇప్పుడు గవాన్ ఎందుకు మాట్లాడతారా? అరే అలా కాదురా, ఇంకా సంగీతకి ఏమన్నా అయిందనుకో మళ్ళీ నువ్వు మమ్మనే డౌట్ పడతావు. ఇప్పటి నుంచి సంగీత విషయంలో మేము అస్సలకి ఇన్వాల్వ్ అవురా. సంగీత, ఇక్కడి నుంచి అయినా మంచిగుండు. మీ అన్న చెప్పినట్టు వానికి నువ్వు తప్ప ఎవరు లేరు. అరే నన్ను క్షమించండి రా, నేను అన్వేష్ గారిని అనవసరంగా నమ్మి మిమ్మల్ని అనుమానించినరా. సరేరా, ఇక రేపు కలుద్దాం. సంగీత జాగ్రత్త. అమ్మాయి నా ఆఫీస్కి వెళ్ళొస్తానే. సరే బిడ్డ, టిఫిన్ లా బెండకాయ ఫ్రై చేసి పెట్టిన, మొత్తం దీని. రెడీ అయినా ఎటు పోతానవే నాన్న? ఈ మండపస్ కాడ పని పోయేస్తా. సరే నాన్న. నువ్వేంద్రా ఇంటికాడ ఎప్పుడు దూసుకుంటూనే ఉంటావు కదా? ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారు కదా నాన్న. అరవింద్ గాడేమో వ్యవసాయం చేసుకుంటాడు, మహేష్ గాడో జాబు పోతాడు. నీ చదువు కూడా అయిపోయింది కదా, మరి నువ్వు కూడా ఏమో చూసుకుంటే మంచిగా ఉంటుంది కదా. నా కాలేజ్ దోస్తులు అందరూ హైదరాబాద్కి వెళ్ళినా, నేను కూడా అక్కడికి వెళ్ళి ఏదైనా జాబ్ చూసుకుంటే. వరంగల్ ఏదో చూసుకుంటావు కదా, మరి హైదరాబాద్కి ఎందుకు మళ్ళా? నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు నాన్న. నేను కూడా ఈ వారం రోజుల్లో హైదరాబాద్కి వెళ్తే. ఎన్ని కష్టాలు వచ్చినా మనం ముగ్గురం కలిసి చూసినవారా? అదేరా మన ఫ్రెండ్షిప్ అంటే. ఏమేం చెల్లె, కాలేజ్ పోలే? నా మనసేం బాగాలేదన్నా. చెల్లె, అయిపోయింది ఏదో అయిపోయింది. నువ్వు ఇట్లా బాధపడుకుంటా కూర్చుంటే ఏమవుతుంది చెప్పు? ఏం జరిగినా అంత మన మంచిగా అనుకోవాలి. ఏమో అన్న, నాకు ఇన్ని రోజులు చేస్తుంటే ఏం అనిపించలే, కానీ ఇప్పుడు బాధ అనిపిస్తుంది అన్న. చెల్లె, నీకు ఇంట్లో ఉంటే అన్ని గివ్వే ఆలోచనలు వస్తాయి. అట్లా బయటకు వెళ్ళి సిటీలో తిరగద్దా? అరే సాగర్, షాపింగ్ పోదాం అన్నావు, ఏమైందిరా? వద్దురా, ఇక హైదరాబాద్ లో తీసుకుంటా.
హైదరాబాదా? హైదరాబాద్ ఎందుకు ఇప్పుడు? అరే మహేష్, ఈ వీక్ లోని హైదరాబాద్ వెళ్తున్నారా? ఎందుకు బిడ్డ హైదరాబాద్ కు? ఇక చదువు అయిపోయింది కా అమ్మ, అక్కడనే ఏదో ఒక జాబ్ చేసుకుంటే. అరే ఏంద్ర సాగర్, ఇంత సడన్ గా డిసిషన్ తీసుకున్నాం? మనం ముగ్గురం కలిసి బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నాం కదరా. అనుకున్నాం కానీ ఇక అవన్నీ కుదరతట్లేదురా. మా డాడీ కూడా హైదరాబాద్కి వెళ్ళంటాడు. ఇన్ని రోజుల కాంచి ముగ్గురు మంచిగా కాల్చి ఉన్నారు బిడ్డ. ఎవరి చిట్టి దాకిందో ముగ్గురు మూడు దారాల్లో పోతాంది. రేమేంద్ర సాగర్ ఇట్లా అవుతుంది? అరవింద్ ఆడే దూరమైన అంటే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావారా? అరే హైదరాబాద్ పోతే ఏమున్నదిరా, వారానికి ఒకసారి వచ్చేదే కదా. అరే మహేష్, మహేష్ పొద్దున ఎటువైనా అన్నా? ఆ హన్మకొండ మామ వాళ్ళు కలుద్దామంట వేన చెల్లె. అవునా, ఎందుకన్నా? నీకే ఒక సంబంధం చూసిండట చెల్లె, ఏమంటావు? సంబంధమా అన్నా? ఇక మామకు నీతో మాట్లాడినాక మాట్లాడతా అని చెప్పిన. సరే అన్నా, నీకు నచ్చినట్టే చెయ్యన్నా, నీ ఇష్టమే నా ఇష్టం. ఇబ్బంది ఏం లేదు చెల్లె, నీకు ఇష్టం అంటేనే చెప్పు, మాట్లాడతా, లేకుంటే ఆపేద్దాం. అట్లేం లేదన్నా, నీ ఇష్టమే నా ఇష్టం. నీ ఫ్రెండ్స్ మహేష్ సాగర్ ఎందుకు ఇంటికే రావట్లేదు అసలు? ఏమో చెల్లె, నువ్వు ఎప్పుడైతే ఇంటికి వచ్చినావు అప్పంచలు ఫోన్లు ఎత్తలేరు, మెసేజ్లు ఎత్తలేరు, ఇంటికి కూడా ఎత్తలేరు. అవునా అన్నా, ఇదంతా నా వల్లే అన్నా. ఏమో చెల్లె, అసలు మహేష్ గారు మాత్రం నేను లవ్ చేస్తాడని అస్సలు అనుకోలే చెల్లె. అన్నా నిజం చెప్పాలా, మహేష్ ఏం తప్పులేదన్నా, మొత్తం నేనే చేసిన. అరే సంగీత ఏంది రీట్ వచ్చింది? మహేష్, ఏంటి సంగీత? నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మహేష్. చెప్పు సంగీత, పర్లేదు. నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మహేష్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఏంటి సంగీత, ఏం మాట్లాడుతున్నావు అసలు? అవును మహేష్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. అరే మిల్లగా మాట్లాడు సంగీత, ఎందుకు అట్లా వస్తున్నావు? అక్కడ సాగర్ గాడు ఉన్నాడు. ఎవరుంటే ఏంది మహేష్, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమా చెప్పు? లేదు సంగీత, నువ్వు అంటే నాకు అసలుకే ఇష్టం లేదు. ఫస్ట్ ఇక్కడ వెళ్ళిపో. జోకులు చేయకు మహేష్, నేను వచ్చి ప్రపోజ్ చేస్తాను కదా, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. మెల్లగా మాట్లాడమంటే ఎందుకు గట్టిగా మాట్లాడతా సంగీత? ఫస్ట్ ఇక్కడ వెళ్ళిపో నువ్వు. నేను పోను మహేష్, నువ్వు ఓకే చెప్పేదాకా నేను ఇక్కడే ఉంటా. ఏంటి మహేష్, నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు? ఏంటి సంగీత, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఫస్ట్ ఇక్కడ వెళ్ళిపో. చెప్పినా కదా, నువ్వు అంటే నాకు ఇష్టం, నన్ను యాక్సెప్ట్ చేయి, నేను పోతా. సంగీత, మీ అన్నయ్య మేము చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు ఇలా చేసినావు అని మనకు తెలిసింది అనుకో, వాడు మస్తు ఫీల్ అవుతాడు. నాకు తెలుసు మహేష్, మీరు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని. నువ్వు ఎలాంటి వాడో తెలిసే నేను లవ్ చేసిన. సంగీత, ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన అనుకో, ఈ విషయం అరిగినా తెలిసిన అనుకో, మీ ముగ్గురం విడిపోతాం. తన్నం పెడితే ఇక్కడ వెళ్ళిపో సంగీత. నువ్వు అవన్నీ ఏం చెప్పకు మహేష్, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమా చెప్పంతే. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు సంగీత. సాగరానికి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసేదాకా నేను ఇక్కడ నుంచి పోనే పో. అరే ఏమైందిరా మహేష్? అరే ఏం లేదురా, సంగీతకు రేపు ఎగ్జామ్ ఉందంట, అర్జెంట్ ఏదో జిరాక్స్ కావాలంట. అవునారా సంగీత, నేను మహేష్ గడు పోయి తీసుకుని వస్తావు, నువ్వు ఇంటికి పో. ఓకే సాగర్. సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో. అగో అరవింద్ గడే ఫోన్ చేస్తాను. అరే మహేష్, నువ్వైతే యాక్సెప్ట్ చేసేదాకా నీ ఇక్కడ నుంచి వెళ్ళను. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందాం. నేనంటే నీకు ఇష్టమని తెలుసు, కానీ నువ్వు మా అన్న గురించి కూడా ఆలోచిస్తున్నావు తెలుసు, అంతే కదా? చెప్పు మహేష్, ఇంకా ఎంతసేపు లేట్ చేస్తావు? సంగీత, ఇదంతా లవ్ కాదు, ఇదంతా జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. ఇంకా నువ్వు చిన్నపిల్లల లెక్కనే బిహేవ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఇంటికి వెళ్ళు. నేను వెళ్ళను మహేష్, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నాకు ఫస్ట్. నువ్వే నా ప్రాబ్లం. ఏపో. ఇగో నేనైతే నీకు ప్రామిస్ చేస్తున్నా, నా వల్ల మీ ఫ్రెండ్షిప్ అయితే ఎప్పటికీ విడిపోదు. నువ్వు అనుకున్నంత ఈజీ ఉండదు సంగీత. అసలే అరవింద్ అని తెలిసింది అనుకో, మస్తు ఫీల్ అవుతాడు వాడు. మా అన్నయ్యతో ఒప్పించుకున్న బాధ్యత నాది. నేనంటే నీకు ఇష్టం లేదా అది చెప్పు. నన్ను ఆలోచించుకోవడానికి నా టైం ఇవ్వ, నువ్వు తర్వాత మాట్లాడుకుందాం పో. అదేంటి, నేను ఎవరు తెలియనట్టు మాట్లాడుతున్నాయింది మహేష్? చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటూనే ఉన్నావు నువ్వు. చెప్పు మహేష్, మరి నాలో నీకు నచ్చని ఉంటే మార్చుకుంటా. అరే మహేష్, అరవింద్ గారు రమ్మంటాను, పోందారా? సరే ఇక డైరెక్ట్ మా అన్న దగ్గర మాట్లాడుకుందాం దా. ఇక సంగీత, నీ వల్ల మా ఫ్రెండ్షిప్ విడిపోదు, అండ్ అరవింద్ గారు ఒప్పుకుంటేనే నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా. నిజం మహేష్, నా వల్ల అయితే మీ ఫ్రెండ్షిప్ విడిపోదు. అంతా నేనే చేసిన అన్న, నా వల్లే మహేష్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెల్లె? నిన్నేమనలేను, వాళ్ళనేమనలేను. నువ్వు చేసిన పనికి మేము విడిపోయాను.